సొంత గడ్డపై ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కు మరో 2 రోజులు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ఇంగ్లాండ్, భారత జట్లు ఉప్పల్ స్టేడియంలో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే తొలి 2 టెస్టుల్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఆడిస్తారా లేదంటే కేఎస్ భరత్, ధ్రువ్ జూరేలలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కుతుందా అనే ప్రశ్నల నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడని ద్రావిడ్ చెప్పాడు. ఈ సిరీస్ లో రాహుల్ వికెట్ కీపింగ్ చేయడు. జట్టు ఎంపిక ముందే ఈ విషయంలో మేము ముందే క్లారిటీగా ఉన్నాం. అందుకనే మరో 2 వికెట్ కీపర్లను ఎంపిక చేశాం. దక్షిణాఫ్రికా పర్యటనలో రాహుల్ గొప్ప ప్రదర్శన చేశాడు. టెస్టు సిరీస్ డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 5 టెస్టుల సిరీస్ పరిస్థితులను దృష్ట్యా రాహుల్ ను బ్యాటర్ గానే ఆడించనున్నామని ద్రావిడ్ తెలిపాడు. రాహుల్ 2020 నుంచి వన్డేలో వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. నిరుడు ఆసియా కప్ సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రాహుల్ వికెట్ల వెనక మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ మధ్య దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో కీపింగ్ ఛాన్స్ కొట్టేశాడు. సెంచరీన్ టెస్టులో సూపర్ సెంచరీ బాదిన రాహుల్ అటు వికెట్ కీపర్ గాను సత్తా చాటాడు. అయితే మరో 4 నెలల్లో T20 వరల్డ్ కప్ ఉన్నందున రాహుల్ పై ఒత్తిడి పడకుండా ఉండాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. అందుకని అతనికి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో కీపర్ గా బాధ్యతలు అప్పజెప్పకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాహుల్ తప్పుకోవడంతో వికెట్ కీపర్ స్థానంలో ధ్రువ్ జూరేల్ అలాగే శ్రీకర్ భరత్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అనుభవం దృష్ట్యా శ్రీకర్ భరత్ కే ఉప్పల్ వేదికగా జరిగే మొదటి టెస్టులో అవకాశం దక్కనుంది.